హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 10 డే 9 అనమాట. నిన్న నామినేషన్స్‌తో ఎండ్ చేసిన వాళ్ళు ఈరోజు నామినేషన్స్‌తో మిగిలినవి చూపించాడండి బిగ్ బాస్. ఈరోజు నామినేషన్స్ అన్నీ చెత్తలాగా లేకపోతే సిల్లీ పాయింట్స్ అసలు పాయింట్‌లెస్ అనమాట. ఎవ్వరికీ పాయింట్ లేదా అనిపించింది. 4, 5 మెంబర్స్ మిగిలిన వాళ్ళందరూ గూడా ఎందుకు చేశారు అనిపించింది. బిగ్ బాస్‌కి గూడా చిరాకు వచ్చినట్టుంది. అందుంచే రేషన్ అయితే ఆపేశాడు. వీళ్ళకి అవసరం లేదు ఈ ఫుడ్ కూడా అనిపించినట్టుంది. బట్ ఇలాగే కంటిన్యూ ఇంకొక వీక్ అయితే గనక ఇది మళ్ళీ సీజన్ 6 అయ్యే ఛాన్స్ ఉంటుందండి. హిట్ అయితే అవ్వదు. ఇంత దారుణంగా అనిపించింది ఈరోజు ఎపిసోడ్. ఫుల్ ఆన్ బోరింగ్ అనమాట. ఏమి కంటెంట్ అలా వాటెవర్ లైక్ వితౌట్ పాయింట్స్ మాట్లాడారనిపించింది. సో వన్ బై వన్ ఏం జరిగిందా అన్నది చూద్దాం అనమాట. ఫస్ట్ ఏమో ప్రేరణ వచ్చారు. ప్రేరణ వచ్చి నిఖిల్‌తో ఏమంటారంటే, బేబక్ ఉంటే బేబక్‌కి ఏసేవాడిని. నువ్వు ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు నాకు. మీ ఫుడ్ క్లాన్ నువ్వే, ఐ మీన్ కుకింగ్ క్లాన్ మీరే కాబట్టి మీరు దాని నుంచి మీరు సరైన లంచ్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ ఇవ్వలేదు. మేము టైం చూసాను నేను. గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్నప్పుడు కూడా మీరు వర్క్ చేయలేదు. నువ్వు గానీ మన మణికంఠ గానీ చేయలేనట్టు అనిపించింది. మాకు సరిగ్గా టైంకి రాలేదు. ఇదని చెప్తారనమాట. బట్ నిఖిల్ అయితే అప్పుడు అడుగుతాడు, అదేంటది బేబక్ ఉన్నప్పుడే అప్పుడు ఇది జరిగిన డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్న తర్వాత నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో దాని తర్వాత అంతా ఫుడ్ వచ్చింది కదా, నువ్వు ఆ ఒక్క టైంకి ఏదో రాలేదన్న దానికి నువ్వు చెప్తున్నావు అంటే, ఆమె ఏమంటుందంటే వెంటనే నా దగ్గర పాయింట్స్ లేవు, అందుంచి ఏదో ఒకటి పెట్టాలి కదా అన్నట్టు చెప్తాను అంటుందండి. నాకైతే అసలు షాక్, ప్రేరణ దగ్గర నుంచి అది రావడం. అంటే పాయింట్స్ లేకుండా వేసి పాయింట్లెస్ తోటి వేసినట్టు అనిపించింది. అంటే ఉండొచ్చు, దానికన్నా వేరే డిస్కషన్స్ జరిగాయి, దానికన్నా వేరే పాయింట్స్ జరిగాయి, వేరే వాళ్ళతో గొడవలు జరిగాయి. ఇవేమీ లేకుండా అంటే నబీల్ ఏం వర్క్ చేశాడని వాళ్ళ క్లాన్ మీద తన మీద వేయలేదు అనిపించింది. ఇంకా విష్ణుతో ఏమన్నా గొడవలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా లేనట్టు, అంటే ఈయనకి కూడా చేయొచ్చు. బట్ పాయింట్ అనేది లేకుండా నేను చేస్తున్నాను అనడం మాత్రం నాకైతే నచ్చలేదు. అది పాయింట్లెస్ నామినేషన్ చేశారనమాట. దాని తర్వాత సీతాతోటి, నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావు, నేను డస్ట్‌బిన్‌లో తీసి చేస్తే ఇష్యూ అని చెప్పి పదే పదే అదే చెప్తున్నారు. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ ఇంటెన్షన్‌తో చేయలేదని క్లియర్‌గా అయితే చెప్పారండి తను. నా ఇంటెన్షన్ అది కాదు. నేను జస్ట్ అక్కడ అనుకున్నది విధంగా ఫన్‌తో ప్రకారం అలా అవుతుందేమో అనుకుని చేశాను గానీ, దాని తర్వాత ఇలా కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనుకుని ఇదైతే గానీ, బట్ మీరేమో దాన్నే డ్రాగ్ చేస్తూ గొడవ చేస్తున్నారనడం తన సైడ్ నుంచి కరెక్ట్. యెస్టర్‌డే సేమ్ ఎలాగ ప్రేరణకిను, సీతకి నామినేషన్ జరిగి 1-on-1 మాట్లాడుకున్న వాటిలో ఇద్దరి దాంట్లోనూ పాయింట్స్ ఉన్నట్టే, ఈరోజు కూడా సీత అదే క్లియర్‌గానే చెప్పిందనమాట. మీరు ఎళ్లి ఏంటది టవల్‌తో గొడవ అయినప్పుడు, టవల్ గురించి మన ఆదిత్య ఓంతో గొడవ అయినప్పుడు తన దగ్గరికెళ్ళి మీరు ఇలాగా డిస్కషన్ చేసుకోకుండా మామూలు కామ్‌గా ఉండి ఒకసారి చెప్పేసి వదిలేసి అది దాన్నేమంటారు టవల్ ఉతుక్కునే వేసుకోవడమో లేకపోతే ఇంకోటి యూజ్ చేసుకోవడమో చేయాల్సింది. బట్ మీరెందుకు అంత డిస్కషన్ పెట్టారు? సో, మీకు నచ్చలేదనే కదా, హైజీన్‌గా ఉంటే మీకెలా నచ్చదో నాకు అది హైజీన్‌కి సంబంధించింది కాదనిపించింది. సో, అందుంచే నేను అది పాయింట్ తీశాను. నాకు నచ్చకపోతే నేను మాట్లాడతాను అని చెప్పారనమాట. సో, ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇద్దరిది పాయింట్ ఆన్ పాయింట్ ఎళ్ళింది. బాగా జరిగిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి నైనిక చేశారండి ఫస్ట్. సారీ, నిఖిల్‌తో చెప్తున్నారనమాట. నిఖిల్ నువ్వు సరిగ్గా చేయలేదు అన్నట్టుగా మాట్లాడి వెంటనే నేను క్లీన్ చీఫ్ నువ్వైనా కూడా నీ క్లాన్ వీక్‌గా ఉంది. సో, అందు గురించి నేను మణికంఠని చేస్తున్నాను. మణికంఠ నువ్వు నిఖిల్‌ని బ్యాక్ స్టాప్ చేసినట్టు అనిపించింది అని చెప్పాడు. ఇక్కడ మణికంఠ అయితే క్లియర్‌గా చెప్పాడు అనిపించిందండి. నాకు కానీ ఒకటి అర్థం కానిది ఏంటంటే, మణికంఠ చెప్పినట్టు ఈ గేమ్ వాటెవర్ ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే, బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీరెళ్ళి మీ గురించి అడగండి. మీరు ఏ క్లాన్‌లో ఉంటారా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి అంటే, వీడు అందరి దగ్గరికి వెళ్ళాడండి. ఆ తర్వాత కూడా వచ్చావని నైనిక చెప్తే ఇక్కడ నిఖిల్ కూడా అపార్థం చేసుకున్నాడు అనిపించింది గానీ, మణికంఠ ఏమంటాడంటే, సెకండ్ రౌండ్‌లో ఒకవేళ ఎవరినైనా తీసుకోవాలంటే నిఖిల్‌ని తీసుకోలేరండి వేరే వాళ్ళు. ఎందుకంటే తను చీఫ్. ఓన్లీ సోనియా గానీ, బేబక్ గానీ, మణికంఠని గానీ తీసుకోవాలి. సో, తను చెప్పేదేంటంటే, నేను ఆల్రెడీ నామినేషన్‌లో ఉన్నాను. ఇక్కడుంటే నాకు స్కోప్ రావట్లేదు. ఎందుకంటే ఆడేది ఇంకేమీ లేదు.
నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటే సోనియా తర్వాత నేను వెళ్ళి అడిగాను, నన్ను తీసుకోండి మీ టీంలోకి కానీ అని చెప్పి నేను అప్పటికీ చెప్పాను, వీళ్ళ టీంలోకి కానీ వాళ్ళ టీంలోకి కానీ తీసుకోండి నన్ను అని చెప్పి అడిగాను. అందులో తప్పేం లేదు, అది బ్యాక్ స్టాపింగ్ అనేం కాదు. ఎందుకంటే నేను నామినేషన్లో ఉన్నాను, ఎలాగైనా నామినేషన్ నుంచి బయటపడాలి అనుకునేది నా ఐడియా కాబట్టి నేను అది చేశానని చెప్పాను. సో ఇక్కడ నాకైతే మణికంఠది పాయింట్ చెప్పడం కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నైనిక గురించి వేస్తూ, నైనిక నువ్వు ఫెయిల్ అయ్యావు చీఫ్ కింద అని చెప్పన్నారు. ఇక్కడైతే వీళ్ళిద్దరికీ డిస్కషన్ ఒక 10 నిమిషాలు చూపించారండి. ఇద్దరికి పాయింట్ రాదు, ఏం చెప్పాలనుకోవడం తెలీదు. నువ్వు చీఫ్ కింద ఎందుకు ఫెయిల్ అయ్యావంటే నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు నీ క్లాన్ని, ప్లస్ వాళ్ళందరూ గొడవ చేస్తుంటే నువ్వు చెప్పాల్సింది పోయి నేను చేయలేదన్నావు. అలాగే నేను వాటర్ మిలాన్ ఇవి తిన్న బౌల్స్ అక్కడే పెట్టుంచాను, మీరు ఎవరైనా తీస్తారా, క్లీన్ చేస్తారా, బికాస్ ఆఫ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ మీది కాబట్టి. సో మేము చెయ్యలేదు, నేను చూశాను మీరు ఎవరు తీయలేదని నేనే తీశాను, మీరు ఇలా కొన్నిసార్లు చేశారని చెప్పాడండి. చెప్తే తనకి నైనిక ఏమంటుందంటే, అవును అది మా ఇష్టము, నాకు ఇది తీయాలంటే తీస్తాం లేకపోతే లేదంటే, మరి వీళ్ళని ఎలా క్వశ్చన్ చేశారండి మీరు, డస్ట్బిన్లోంచి తీసి ఎందుకు పెట్టారని ఇవన్నీ ఎలా క్వశ్చన్ చేశారు. సేమ్ సీత కూడా అక్కడ వెంటనే ఏమంటుందంటే, అలాంటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి యుటెన్సిల్స్ సింక్లో పెట్టవు, ఎందుకు అక్కడే పెడతావంటే, ఎందుకు పెట్టాలండి, వాళ్ళకి వచ్చిన లగ్జరీ గురించి తను ఏదో ఇన్హ్యూమన్ అనుకోండి లేకపోతే ఏదైనా అవనివ్వండి, తను చేద్దాం అనుకున్నాడు. బట్ నైనిక వాళ్ళేమో అగెన్స్ట్గా మాట్లాడినట్టు అనిపించిందండి. సో ఇక్కడ ఏంటైపోయిందంటే ఇద్దరు ఇద్దరు పృథ్వీ కానీ లేకపోతే నైనిక కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ 10 minutes కాన్వర్జేషన్స్లో ఎలాగుందంటే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారండి వాళ్ళ పాయింట్స్ వాళ్ళే. మేము చెయ్యము, మాకు ఇష్టం లేదు అని వీళ్ళు అంటారు, నేను వర్క్ చేయాలని నాకు ఇష్టం లేదు సో నేను చేయనని పృథ్వీ అంటాడు. సో ఆ 2 పాయింట్ అసలు అది డిస్కషనే వేస్ట్ అనిపించిందండి. నెక్స్ట్ ఇంతలో బ్రేక్ వచ్చిందండి. విష్ణు అండ్ నిఖిల్ ఏమో సోనియా గురించి విష్ణు అడుగుతుంది అనమాట, తను ఎందుకు అలా అనుకుంటుంది, నేను అసలు వెళ్ళి సారీ చెప్పి అంతగా ఉన్నా కూడా తను ఏమీ లేకుండా ఇంకేమో మాట్లాడుతుందంటే, నువ్వు ఎంత చేసినా కూడా డ్రాగ్ చేయకుండా ఉండాల్సిందని నిఖిల్ ఏమో విష్ణునే అన్నాడు అనమాట. విష్ణుకి సపోర్ట్ కింద ఏం మాట్లాడినట్టుగా ఏమనిపించలే. అలాగే విష్ణు సోనియా నిఖిల్ పక్కకి వెళ్ళి మాట్లాడితే సోనియా అడుగుతుంది అనమాట, తను నాకు సారీ హార్ట్ఫుల్గా చెప్పలేదు, సో అందుకే నాకు నచ్చలేదు తను ఇదిగా మాట్లాడడం ఇదంటే, మరి అవును తను ఎందుకు అనవసరంగా అన్నిటికీ డ్రాగ్ చేస్తుందని విష్ణు గురించి నిఖిల్ ఇక్కడ విష్ణు మీద కొద్ది కోపంగానే ఉన్నాడండి నిఖిల్. సో అది జరిగింది. మళ్ళీ నబీల్ వచ్చేసి మళ్ళీ నిఖిల్నేమో, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నువ్వు సరిగ్గా మీ క్లాన్లో వచ్చిన గొడవలు కానీ లేకపోతే బేబక్క సోనియా జరిగిన గొడవని కూడా నువ్వేమీ అక్కడ సద్దుమణిగించడానికి చేయలేదని చెప్పాడు. సో ఇది పాయింట్ అయితే వ్యాలిడ్ అండి నబీల్ సైడ్ నుంచి. కాకపోతే ఇక్కడ నిఖిల్కి వచ్చిన ఛాన్స్ అప్పుడు కూడా తను ఏమీ మాట్లాడకుండా ఏం చెప్తాడంటే, లేదు నేను పర్సనల్ ఇష్యూస్లో కలవ చేసుకోవాలనుకోలేదు లేకపోతే ఇదని. ఇక్కడ అసలు ఇది పర్సనల్ ఎక్కడా లేదండి. అంటే తను వెళ్ళి సోనియా అండ్ విష్ణు గొడవల్లో వెళ్ళి చెప్పమని చెప్పలేదు. బేబక్క సోనియా గురించి బేబక్క వచ్చి చెప్పింది నాకు హెల్ప్ చేయి అన్నట్టుగా, అయినా కూడా చేయలేదు కాబట్టి ఇక్కడ నిఖిల్ది తప్పే. సో అలా ఆ విధంగా నిఖిల్ని అయితే నామినేట్ చేశారు. బట్ స్టిల్ నబీల్ అయితే కనుక స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదండి, తను ఏదో కొద్దిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా స్ట్రాంగ్గా చెప్తే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఏమో పృథ్వీకి ఏమో, నువ్వు కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, ఎందుకంటే ఫుడ్ది ప్లేట్స్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంచుతున్నావు, వెళ్ళి సింక్లో పెట్టట్లేదు, టవల్ ఆరేసింది నువ్వు డైనింగ్ మీద వేస్తున్నావు, డైనింగ్ చైర్స్ మీద, ఇది కాళ్ళేమో సోఫా పైన పెడుతున్నావు, ఇదంటే నేను కూర్చుంటాం కదా, ఇది హైజీనిక్గా ఉండట్లేదని ఏదో చెప్పాడు కానండి పాయింట్స్. పృథ్వీ అడుగుతాడు, అది మా ఇష్టము, మేము చెయ్యాలని లేదు, మాకు ఆ లగ్జరీ వచ్చిందంటే, నువ్వు లగ్జరీ కన్నా ముందర కూడా చేయలేదని నీకు ఒక వాలిడ్ పాయింట్ అయితే చెప్పాడు. కానీ నబీల్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడండి. తను చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నా కూడా తను ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పలేకపోతున్నాడు, అంటే ఇంకా తనే డౌట్ఫుల్గా ఉన్నట్టు మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ నైనిక వచ్చేసి మళ్ళీ ప్రేరణ కేసి, నువ్వు సరిగ్గా ఇదిగా లేవు, మంచిగా క్లారిటీతో లేవు అని చెప్పినా కూడా ఇంకా అలా డ్రాగ్ చేసుకుని సేమ్ డస్ట్బిన్ విషయంలోకి వచ్చినా ఏదొచ్చినా కూడా
క్లారిటీ లేదు. నీవు మంచిదానివి, నీకు హ్యుమానిటీ ఎక్కువ, నీతో నాకు ఫ్రెండ్‌షిప్ ఎక్కువుంది. నువ్వు అన్నీ అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కొద్దిగా డౌన్ అయ్యావు అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ ప్రేరణ గూడా సాఫ్ట్ నేచర్ తోటే అవును నేను మంచిగా గానీ అన్న గూడా ఇలాగ అవుతుంది అనుకోలేదు. నాలో ఏ తప్పు లేదని క్లియర్‌గా చెప్పింది. నేను ఆ ఇంటెన్షన్‌తో చేయలేదు. అసలు నాకు ఆ ఇంటెన్షన్ ఉంటుందని నువ్వు అనుకోవద్దు. నేను అది సరదాగా అసలు ఆ ఒక్క సెకండ్‌లో ఆ థాట్ వచ్చింది. అది పెట్టాలి ఇది అన్నారని ఏదో అలా అనుకుని చేసేసాను తప్పితే, నేను అంత ఆలోచించలేదని క్లియర్‌గా అయితే చెప్పినా గూడా వీళ్ళు ఒప్పుకోలేదండి. నెక్స్ట్ ఏమో పృథ్వీకేశారు. పృథ్వీ ఏమో ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని చెప్పి చెప్పిందనమాట. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నువ్వు ఏ పని చేయట్లేదు. ప్లస్ మాకే చెప్తున్నావు మేమే వర్క్ చేయలేదని. బట్ నువ్వు వర్క్ చేయలేదన్నట్టుగా నాకు లగ్జరీ వస్తే నేనెందుకు చేస్తానని ఆయన అంటాడు. ఆమె గూడా అదే చెప్పింది. నువ్వు లగ్జరీ కన్నా ముందరే, ఆ పవర్ కన్నా ముందరే నువ్వు చేయడం ఏం నేను చూడలేదు. అసలు ఏ డెసిషన్ మేకింగ్‌కి నువ్వు రావని క్లియర్‌గా అయితే చెప్పిందనమాట. ఇక్కడ ఈసారి అంటే ఎప్పుడు కూడా నామినేషన్స్‌లో ఏంటంటే, మనం చెప్పిన తర్వాత ఆళ్ళు ఒప్పుకోవాలి. నేను నామినేషన్స్ ఒప్పుకోవట్లేదని గొడవ చేస్తూ ఉండేవాళ్ళండి. ఇక్కడ అలా కాదనమాట. వీళ్ళు పాయింట్స్ చెప్పేస్తారు. వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది వెంటనే వాళ్ళే వచ్చేస్తారండి. ఓకే. అయితే నేను వచ్చేస్తున్నాను. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అన్నట్టుగా వస్తారనమాట. నాకది అర్థం కాలేదు. నెక్స్ట్ నిఖిల్ ఏమో ప్రేరణ చేశాడనమాట. ప్రేరణ చేస్తూ తనేమంటాడంటే నువ్వు తను ముందరే అడిగినాడండి. ఇది డస్ట్‌బిన్ విషయం అంటే, కాదు కాదు. బట్ నువ్వు స్టిల్ నీ పాయింట్స్ నీ క్లారిటీ లేకుండా అయింది. ఎందుకంటే నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎళ్లి అందరిని అడగొద్దు అని చెప్తాడు. అదేంటి నీ దగ్గరకొచ్చి అడిగాను అదంటే, అదే అంటే అదంటే డస్ట్‌బిన్ విషయం గురించే కదా నేను అడిగిందంటే, అంటే అదే గాని నువ్వెందుకు అడిగావు? నీ డెసిషన్ మేకింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు నీ క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అంటాడు. అదేంటది నా క్లారిటీ లేదు. నాకు తప్పు అని నేను కాదు. నేను ఒకటి అనుకున్నాను. బట్ అది నీ ఒపీనియన్‌లో ఎలా ఉంటుందా అన్నది తెలుసుకుందాం. అంటే ఇప్పుడు అందరూ గూడా అది తప్పు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? యాస్ ఎ ఫ్రెండ్‌గా నేను రీచ్ అయ్యాను. ఇదంటే అయితే రీచ్ అవ్వద్దు అన్నట్టుగా నిఖిల్ అంటాడనమాట. సో, అస్సలు పాయింట్ అనేది లేకుండా ప్రేరణకేసాడనిపించింది. దాని తర్వాత సరే ఆ పాయింట్ అయిపోయిన తర్వాత కూడా పృథ్వీకి గూడా అదే చెప్తాడు. నీకు ఇన్వాల్వ్‌మెంట్ లేదు. నువ్వు ఎక్కువ ఆడట్లేదంటే, నేను ఆడట్లేదా? నీకు అసలు క్లారిటీయే లేదు. నువ్వేం ఆడుతున్నావు? నువ్వెందుకు వేస్తున్నావు అంటే, నాకు క్లారిటీ లేకపోయినా కూడా నువ్వు ఆడట్లేదని నాకు అని కానీ పక్కకెళ్ళి చెప్తాడంట లైవ్‌లో నువ్వు నాకు ఇంకేం పాయింట్స్ లేదు. ఎవరి మీద వెయ్యాలి అని చెప్పి. నాకు అర్థం కానిది ఏంటంటే తన క్లాన్‌లో నుంచి చేయకూడదనమాట. సో, మిగిలిన వాళ్ళు ఎవరున్నారండి? విష్ణుప్రియ ఉంది, నబీల్ ఉన్నాడు, భాషా ఉన్నారు. వీళ్ళ మీద కూడా పాయింట్స్ లేవంటే మాత్రం వీళ్ళకున్న వాటిల్లో ఏ పాయింట్స్ ఇంకెవరిని వేద్దాం అనుకున్నాడాయన? యష్మి, మణికంఠ తప్పితే మిగతా ఎవరినైనా వేయొచ్చాయన. అయినా గూడా వాళ్ళిద్దరిని వదిలేసి మిగతా ఎవరి మీద పాయింట్స్ లేవంటే ఇంకా అతను ఏం ఆడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. నిఖిల్ పెట్టిన పాయింట్స్ అనేవి తుప్పాస్ పాయింట్స్. అసలు వాటెవర్ ఆయన చెప్పిన క్లారిటీ లేదు. ఆయన చెప్పిన పాయింట్స్‌లో పస్ లేదు. ఏమీ లేదనమాట. సో, అలా అయితే జరిగిందండి. ఇదంతా ఒక ఎత్తయితే నెక్స్ట్ ఏమో యష్మినొచ్చి స్వాప్ చేయండి. మీ చీఫ్ క్లాన్‌లో మీ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ క్లాన్‌లో. సో, మీరుకి ఆ పవర్ ఇస్తున్నానని చెప్పి అడిగితే ఆమె తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రేరణని సేవ్ చేసిందండి. ఇక్కడ ఎంత చేసినా కూడా ఫ్రెండేనండి. అది తను ఒప్పుకున్నా లేకపోయినా కూడా గ్రూప్‌గా ప్రేరణ గురించి ఆలోచిస్తారు. అలాగే దాని తర్వాత విష్ణునేమో చేశారనమాట. ప్రేరణనేమో ఏమన్నారంటే తను ఇన్వాల్వ్ అవుతుంది. ప్లస్ తన డెసిషన్ కాదు ఇది ట్రాష్ నుంచి తీయడం. దాని గురించి అందరూ కూడా తనని నామినేట్ చేయడానికి చేశారు. సో, తన డెసిషన్ కాదు. ఇది అందరం ఏదో ఇంటెన్షనల్‌గా అప్పుడు అనుకున్నాము. మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారో కొద్దిగా చూద్దాము అని నాకు వచ్చిన పవర్‌ని యుటిలైజ్ చేసుకుందామని చెప్పి నేను అనుకున్నానే తప్పితే, అదే జరుగుతుంది అలాగే చేయాలని నేను అనుకోలేదు. బట్ మీ రియాక్షన్ చూద్దామనే చేశాను. మీ రియాక్షన్ కూడా నేను చూసాను. ఇలా ఉంటుందని అర్థమైంది. బట్ ఇక్కడ తనదే డెసిషన్ కాదు. తనే చేసిందని కాదు. అందునుంచి నేను ఇది ఇవ్వట్లేదని అట్‌లీస్ట్ చెప్పిన పాయింట్ కొద్దిగా వ్యాలిడ్ అనిపించింది. తన సైడ్ ఒక్కటే కాదు గదా! మిగతా అందరికి ఉన్నది కదా! బట్ ఇది ఒక్కటే తనే చేసిందన్నట్టుగా హైలైట్ చేశారని చెప్పి. బట్ మన ఎవరికి విష్ణుకైతే ఇవ్వడం తప్పనిపించిందండి. విష్ణుకి ఏం చెప్తుందంటే, నువ్వు ఈ డెసిషన్ చెప్పిన తర్వాత అదే ఇవన్నీ క్లీనింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ వీళ్ళే చేయాలన్నప్పుడు సీత గాని, నువ్వు గాని ఇద్దరు ఏడ్చారు. ఏడ్చి నాకు తీసుకోవడం ఇష్టం లేదన్నారు. ఈ వర్క్ చేయడం ఇష్టం లేదన్నారు. దీనివల్ల మా గేమ్‌ని కొద్దిగా డౌన్‌ఫాల్ చేస్తుందని జెప్పి. అయితే ఎలాగవుతుంది? ఎందుకు డౌన్‌ఫాల్ చేస్తుంది? మీరు శుభ్రంగా తిన్నారు, చాక్లెట్స్ తెచ్చుకున్నారు అన్నీ చెప్పారనమాట. ఇక్కడైతే విష్ణు అయితే సైలెంట్‌గా ఏసింది. ఇంకా కొద్దిగా
ఇంకా విష్ణు అయితే గనక పాయింట్స్ పెట్టట్లేదండి. తనైతే ఫుల్ ఫోర్స్‌గా చెప్పచ్చు. "నువ్వెందుకు నన్ను ఇది చేస్తున్నావు? దీనివల్ల నేను బయటికెళ్తే ఏం జేస్తావు? బయటికి నన్ను పంపించాలన్నది ఇది రీజన్ కాదు కదా! ఇది రీజన్ ఎప్పుడు బయటికి ఎలా ఎళ్ళాలి అన్నది నువ్వు చెప్తే బావుంటుందని" క్లియర్‌గా అడిగుంటే బావుండేది. బట్ అక్కడ గూడా విష్ణు అయితే ప్రూవ్ చేసుకోలేదండి. ఇంకా స్టిల్ అలాగే న్యూట్రల్‌గానే తనెందుకు సైలెంట్‌గా ఆడుతుందో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా గూడా తనెందుకు సైలెంట్‌గా ఉంటున్నారో అర్థం గాలేదు. ఫ్యాన్ ఫాలోయింగే కాదు తన దగ్గర పాయింట్స్ ఉన్నా గూడా. బట్ యష్మి అయితే "నువ్వు క్రై చేసినందుకు యెస్" అని అంటుందనమాట. ఇంకా దాని తర్వాతేమో పృథ్వీ అండ్ సోనియా డిస్కషన్‌లో వస్తే వెళ్ళి స్మోకింగ్ జోన్ దగ్గర అడుగుతాడనమాట. ఏంటి ఏమనుకుంటున్నా అంటే, "అవును నిఖిల్ ఇలా అనుకుంటున్నాడు. నువ్వు తన దగ్గర ఏం పాయింట్స్ లేవంట. అని చెప్పాడు. సారీ అనుకున్నట్టున్నాడు" అని సోనియా అక్కడిదిక్కడ చెప్పిందండి. చెప్తే అభయ్‌ను వీళ్ళొచ్చి అంటే తనసలు వీక్‌గా ఉన్నాడు. అందుగురించే తన దగ్గర ఏ పాయింట్స్ ఉంటాయి. తన దగ్గర పాయింట్స్ లేవు. తనే వెళ్ళిపోవాలి వీక్‌గా ఉన్నప్పుడు అలాంటిది అని చెప్పి అభయ్ అన్నాడనమాట. ఇంకో సైడేమో బెడ్‌రూమ్‌లో అంటే ఇవన్నీ అయిపోయాయనమాట. ఇంక వీళ్ళందరూ అన్నం తినేసి నైట్ టైమ్ అనుకుంటా. నిఖిల్, నయనిక, నాగమణికంట, నబీల్ వీళ్ళందరూ అనుకుంటా. నిఖిల్ అంటున్నాడనమాట, "నా గేమ్ ఇది గాదు. నేను ఎవరి దగ్గరికైనా ఎళ్లి పర్సనల్ అటాక్ జరిగితే దాని గురించి డిస్కషన్ చేయడం, లేదంటే దాని గురించే మాట్లాడడం నేను చెయ్యను. నేను సైలెంట్‌గా ఉండిపోతాను. అది నా నేచర్. ఈ గేమ్ గురించి నేను నేచర్ మార్చుకోలేను" అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడండి. ఆయన ఏం చెప్దాం అనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. పాయింట్సే పెట్టలేదు. అసలు నేచర్ గురించి ఏదో మాట్లాడితే నేను వాళ్ళ గురించి మాట్లాడను అంటే విష్ణు, సోనియా వాటిల గురించి మాట్లాడను అన్నట్టుగా చెప్తున్నాడు గానీ, బట్ అది కాదు. వేరే పాయింట్స్ గూడా ఆయన కరెక్ట్‌గా పెట్టలేదనమాట. సైలెంట్‌గానే ఉండిపోతున్నాడు తప్పితే. ఇక్కడేమో నిజంగా ఎవరు ఆఖరికి వాళ్ళిద్దరి చేత కూడా చెప్పించుకున్నాడు. నబీల్ వచ్చి "నువ్వు ఫస్ట్ 2 డేస్ ఎలా ఉన్నావో అలాగుండు" అని నబీల్ అనడం. ఈళ్ళెవరు మణికంఠ అంటాడనమాట, "నువ్వు టాప్ 10లో అసలు ఏంటనుకుంటున్నావు? మీరందరూ టాప్ 10లో ఉంటారనుకుంటున్నాను నేను. మీరెందుకు వెళ్ళిపోతావు అనుకుంటావు? నేను వెళ్ళిపోతాను, ఫెయిల్ అయిపోయాను అంటే నామినేట్ అయ్యాను కదా! వెళ్ళిపోయినా ఓకే" అని చెప్పంటే, "ఎవరన్నారు అలాగా? ఇదేం కాదు" అని చెప్పి అన్నాడనమాట మణికంఠ. దాని తర్వాత విష్ణు, యష్మి వచ్చి అడిగింది, "నువ్వు అసలు నీకెవరు చెప్పారు నేను క్రై చేశానంటే" "మీ టీమ్ వాళ్ళే చెప్పుకున్నారంట." అసలు యష్మికి అసలు క్లారిటీయే లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇలా చెప్పింది. మళ్ళీ మీ టీమ్ వాళ్ళే చెప్పారు అందుంచే చేశానంటుందేంటో. ఎందుకు స్వాప్ చేసి నామినేట్ చేశావు అన్నది చెప్పేది లేదనమాట. ఎవ్వరికీ గేమ్ అనేది అర్థం కాలేదా అనిపించిందండి నాకైతే. సోనియానేమో మణికంఠ అడుగుతాడు, "నీకు విష్ణుకి గొడవ జరిగింది కదా! అది నువ్వు క్లారిటీగానే ఉన్నావా? నాకు జడ్జ్ చేయాలని అనిపించట్లేదు. నువ్వు నాతో క్లోజ్ కాదు. సారీ, నీతో నేను క్లోజ్ కాబట్టి నువ్వు నాకు అక్కలాంటి దానివి" అని చెప్పి హగ్ చేసుకుంటాడనమాట. అసలు నాకు ఇలాంటి దాంట్లో ఏ రిలేషన్స్ వద్దు. నువ్వు ఇలా ఉండలేను నేను. నేను ఒంటరిగా ఉంటాను, పోరాడతానని ఇదేదో చెప్పిన మణికంఠ ఇక్కడేమో మళ్ళీ అక్క, తొక్క అనుకుంటూ అనిపించాడండి. సారీ అక్క అని చెప్పడం అన్నది నాకైతే ఫన్‌గా అనిపించింది. ఏంట్రా బాబు ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా చెప్పినట్టు అనిపించింది. నెక్స్ట్ ఏమో పృథ్వీ అండ్ సోనియా మళ్ళీ మార్నింగ్ అనుకుంటారనమాట. "ఓకే, నువ్వు చిన్నోడివిరా, పెద్దోడు ఏం చేస్తున్నాడు" అని సోనియా అంటే, ఏముంది ఇదంటే ఆయన అదే నిఖిల్ అన్నాడు తనకి క్లారిటీ లేదు, వీక్ అయ్యానని. కొద్దిగా ఈ 1 or 2 డేస్ మనం వదిలేయాలని ఇద్దరు అనుకుంటారనమాట. ఇక్కడ ఏదో వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తోందండి. బట్ చూడాలి మనం ఇంకా ముందు ఎలా ఉంటుందో. ఇంకా దాని తర్వాత ఓం రావత్ అంట. ఆదిత్య ఓం వచ్చి నబీల్‌తో అంటాడనమాట, "నువ్వు ట్రాప్‌లో పడిపోవద్దు. ఎవరు చెప్పినా కూడా వినొద్దు." అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, "కొద్దిగా చూడు ఇక్కడ పృథ్వీ పనేమైంది" అని చెప్పి అంటే పృథ్వీ ఎలా ఇన్వాల్వ్ అయితే ట్రాప్ అయిపోయాడని చెప్పి నిఖిల్ గురించి చెప్తున్నాడనమాట ఆదిత్య వచ్చి. బట్ తనేమనుకున్నాడంటే సోనియా గురించి చెప్తున్నావేమో అనుకుని అవును. యష్మి గురించి చెప్తున్నావు అనుకుని అవును. పృథ్వీని సేవ్ చేయకుండా ప్రేరణను సేవ్ చేసింది తను. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ కాబట్టి అన్నట్టుగా మాట్లాడుకొని వాళ్ళిద్దరూ ఏమిటో ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరికి అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు. బట్ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ అయితే అది జరిగిందండి. అది ఎందుకు చూపించారో కూడా మనకు అంత అసలు ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ అలా జరిగిందనమాట. దీని తర్వాత రేషన్ టాస్క్ వచ్చింది. రేషన్ టాస్క్ గురించి బిగ్ బాస్ ఏమన్నాడంటే, "మొదటి వారం మీకు బహుమతిగా ఇచ్చాం. ఇప్పుడైతే ఇంక మీరు గెలుచుకొని తీరాలి" అని చెప్పారు. అయిన తర్వాత ఇంక వీళ్ళందరూ తినకూడదని చెప్పి అనుకుని కొంతమంది ఉండిపోతేనేమో, "లేదు తినొచ్చు తొందరగా ఏదో ఒకటి తినండి" అంటే బిగ్ బాస్ ఏమో
మళ్ళీ తినమని చెప్పాడనమాట. మీకు ఇంకొద్దిగానే సమయం ఉంది. ఇప్పుడు ఎంత కావలిస్తే అంత తినండి అంటే తింటున్నారు. తిన్న తర్వాత కూడా ఆపలేదండి సైరన్ మోగిన తర్వాత. సో, ఇంక మళ్ళీ బిగ్ బాస్ డైరెక్ట్‌గా చెప్పాడు. "మీరు దీనివల్ల డబ్బులు కోల్పోలేరు అనుకుంటున్నారా?" అని చెప్పి. అయినా కూడా ఆపకుండా తింటున్నారు. ఇంకా యష్మికి కోపమొచ్చింది ప్రేరణని చూసి. "యష్మి నీకు నేను చెప్తానుండు" అని చెప్పి అన్న దగ్గర ఆపేశారనమాట. అంతవరకు జరిగింది. మేబీ రేపు టాస్క్‌లు ఇవన్నీ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలనమాట. ఇలా అయితే జరిగిందండి ఈరోజు ఎపిసోడు. చప్పగా అయితే సాగింది. ఎవరి దగ్గర పాయింట్స్ అయితే లేవు. పిచ్చ ఎపిసోడ్‌లాగా అనిపించింది నాకైతే. సో, రేపటి ఎపిసోడ్ ఎలా ఉందో చూడాలి. సో, మీకు గనక నా రివ్యూ నచ్చితే గనక దయచేసి థమ్స్ అప్ ఇవ్వండి. థమ్స్ డౌన్ ఇవ్వండి. ఏదో ఒకటి లైక్ ఆర్ డిస్‌లైక్ చేయండి. చేస్తే మాకు రీచ్ వస్తుందనమాట. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.